వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా అది కరెంట్ అఫైర్స్ భాగంగా ఈ రోజు మనకు మెయిన్ కరెంట్ అఫైర్స్ లో ఇది గ్రూప్ ఆఫ్ ది 7 మీటింగ్ ఐక్యరాజ్య సమితిలోని అనుబంధ సంస్థలమా మనకు G7 అనేది చాలా ఇంపార్టెంట్ మా ఈ మీటింగ్ G7 మీటింగ్ మా 51 మీటింగ్ మా ఏ దేశంలో ఈ యొక్క మీటింగ్ అవుతుంటే కెనడాలో వచ్చేసి మా ఈ మీటింగ్ వచ్చేసంటే కెనడాలో కనాసికిస్ అనే నగరంలో ఈ యొక్క మీటింగ్ అవుతుంది మా ఎన్నో మీటింగ్ అంటే 51 మీటింగ్ మా మళ్ళీ చెప్తాను సార్ 2025 ఇట G7 మీటింగ్ మా 51 మీటింగ్ వచ్చేసి ఎక్కడంటే కెనడాలోని ఈ యొక్క మీటింగ్ ఉంటుంది. అయితే ఈ యొక్క G7 లో మా ఫస్ట్ టైం మా G6 అనేది G6 ఎస్టాబ్లిష్ అంటే 1973 మళ్ళా G7 లో మళ్ళా 1975 లో ఏ దేశం జరిగిందంటే మా కెనడా జరిగిందన్నమాట. కెనడా ఎప్పుడు జరిగిందంటే 1975 లో 7వ దేశంగా చేరిందమ్మా. నెక్స్ట్ మళ్ళా G8 వచ్చేసి మా కొత్తగా 1997 లో ఏ దేశం జరిగిందంటే రష్యా వచ్చేసి మా 8వ దేశంగా ఈ యొక్క G8 లో చేరింది. అయితే ఇక్కడ G8 నుంచి రష్యాను సస్పెండ్ చేశారమ్మా. G8 నుంచి రష్యాను సస్పెండ్ చేశారు. ఎప్పుడంటే 2014 మార్చి 25న రష్యాను సస్పెండ్ చేశారమ్మా. రష్యాను సస్పెండ్ చేసిన మాట. ఎందుకు రష్యాను సస్పెండ్ చేసింటే మెయిన్ వచ్చేసి ఉక్రెయిన్ లోని కిమియా ఆ నగరాన్ని ఏ నగరమా కిమియా ఆ నగరాన్ని వచ్చేసి ఆక్రమించుకున్నమాట. ఇది ఆక్రమించుకోవడం జరిగింది సార్. ఆక్రమించుకున్నమాట కిమియా నగరాన్ని వచ్చేసి రష్యా వాళ్ళు ఆక్రమించుకున్నారు. అందుకు ఈ యొక్క G8 నుంచి రష్యాను సస్పెండ్ చేయడమాట. అందుకే పెయింట్ వచ్చేసి మా ఎన్ని దేశాలు అంటే కేవలం 7 దేశాలు మాత్రమే ఉంటాయి G7 లో. మనకి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి రేపు ఎగ్జామ్ తో ఉంటే G8 నుంచి ఏ దేశాన్ని సస్పెండ్ చేశారంటే రష్యాను సస్పెండ్ చేశారు. ఎప్పుడంటే 2014 మార్చి 25న ఎందుకు సస్పెండ్ చేసింటే ఇది గ్రూప్ ఆఫ్ G7 నుంచి ఉక్రెయిన్ లోని కిమియా నగరాన్ని ఆక్రమించుకోవడం జరిగింది సార్. వెరీ ఇంపార్టెంట్. అయితే పెయింట్ G7 లో ఎన్ని దేశాలు ఉంటాయి 7 దేశాలు మాత్రం ఉంటాయి. ఈ G7 లో దీని కోడ్ వచ్చేసి మా ఏ విధంగా గుర్తుపెట్టుకుంటే కోడ్ వచ్చేసిందంటే ఫ్రాన్స్ బిగ్ జేఏసీ. దీనికి మా కోడ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ మనకి ఏంటంటే కోడ్ అవుతాం అనమాట. అంటే G7 లో దేశాల కోడ్ ఏంది కోడ్ ఏది ఫ్రాన్స్ బిగ్ జేఏసీ. దీని కోడ్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి ఇది ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ ఫ్రాన్స్ అంటే మా ఫ్రాన్స్, బి అంటే ఏంటంటే బ్రిటన్, ఐ ఏంటంటే ఇటలీ, మరియు జి అంటే ఏంటంటే జర్మనీ, జే అంటే ఏంటంటే జపాను, ఏ వచ్చేసి మా అమెరికా, సి వచ్చేసి మా కెనడా. మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి 7 దేశాలు ఉంటాయి. అయితే దీంతో కేవలం ఈ యొక్క 7 దేశాలు వచ్చేసి ఆసియా దేశం నుంచి ఎన్నికైన ఏకైక దేశమ్మా ఇదంటే జపాన్ మాత్రమే. అయితే G7 లో కేవలం ప్రపంచంలోనే కేవలం వచ్చేసి మా డెవలప్మెంట్ కంట్రీస్ మాత్రమే అభివృద్ధి చెందిన దేశాలు మాత్రం ఉంటాయి. అయితే G7 మెయిన్ వచ్చేసి అంటే పరిశ్రమలకు ఇండస్ట్రీలకు డెవలప్ చేసుకోవాలమ్మా. ఈ యొక్క పరిశ్రమలో డెవలప్ చేసడానికి ఈ యొక్క G7 లో మెంబర్షిప్ ఉంటాయి. అయితే ఈ G7 లో ఇండియా మెంబర్షిప్ లేదమ్మా. కానీ ఇండియా మాత్రం గెస్ట్ గా హాజరవుతుంది. ఎప్పటి నుంచి అంటే లాస్ట్ 2002 నుంచి మన GS సమావేశానికి గెస్ట్ గా హాజరవుతుంది. ఈసారి కూడా ఇండియా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ యొక్క కెనడా ప్రధానమంత్రి వచ్చేసి గెస్ట్ గా రమ్మని లేఖ కూడా రాశారు. ఏ దేశానికంటే ఈ యొక్క G7 మీటింగ్ కు. ఈ యొక్క G7 మీటింగ్ లో మొత్తం దేశాలమా ప్రెజెంట్ ఎన్ని దేశాలు ఉంటాయంటే 7 దేశాలు ఉంటాయి. ఈ యొక్క 7 దేశాలమా ఇది ఫస్ట్ మీటింగ్ G7 యొక్క ఫస్ట్ మీటింగ్ మా 1975 వచ్చేసి మా ఎక్కడంటే ఫ్రాన్స్ లో వచ్చేసి ఎక్కడంటే ప్యారిస్ లో ఈ యొక్క మీటింగ్ ఉంది. అదేవిధంగా సెకండ్ మీటింగ్ మా 1976 లో ఈ మీటింగ్ వచ్చేసి మా ఏ దేశం అంటే అమెరికా. నెక్స్ట్ 3వ మీటింగ్ వచ్చేసి 1977 లో ఈ మీటింగ్ వచ్చేసి మా ఎక్కడంటే యూకే లోనే ఈ మీటింగ్ ఉంది. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అంటే మనకు కరెంట్ అఫైర్స్ లాస్ట్ టైం వచ్చేసి మా 50వ మీటింగ్ వచ్చేసి ఇది 50 మీటింగ్ 2024 లో వచ్చేసి మా 2024 వచ్చేసి ఈ యొక్క మీటింగ్ ఏ దేశం అంటే ఇటలీలో ఈ యొక్క మీటింగ్ జరిగిందన్నమాట. ఇటలీలో ఈ మీటింగ్. అదేవిధంగా ఈసారి వచ్చేసి 2025 వచ్చేసి మా 2025 ఈ యొక్క G7 యొక్క మీటింగ్ వచ్చేసి మా ఎక్కడంటే కెనడాలో ఎక్కడంటే కనాసిక్స్ అనే నగరంలో అవుతుంది. ఈ సమావేశానికి ఈ యొక్క 15 నుంచి 7 వరకు జరుగుతుంది ఈ మీటింగ్ సమావేశానికి ఇండియా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గెస్ట్ గా హాజరవుతారన్నమాట. అయితే ఈ యొక్క G7 మొత్తం 7 దేశాలు ఉంటాయి. ఈ G7 దేశాల్లో రీసెంట్ గా ఎవరు కరెంట్ అఫైర్స్ ఎన్నికారు అంటే 7 దేశాల కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్. రేపు ఏమి అడుగుతుంటే G7 లో దేశాలకు G7 లో లేని దేశం అవుతాడు. G7 లో లేని దేశం అట్లనే G7 మొత్తం దేశం 7 దేశాలు ఉంటాయి. ఈ 7 దేశాల్లో ఫస్ట్ ఏంటంటే కెనడా. ఈ యొక్క కెనడా ప్రధానమంత్రి వచ్చేసి ఏంటంటే మార్క్ కారీ
ఇతను ఎన్నో అంటే 24%. అదేవిధంగా ఈయన పార్టీ ఏ పార్టీ అంటే లిబర్ పార్టీ. ఏ పార్టీ? లిబర్ పార్టీ. ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏమవుతుందంటే కెనడా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికారంటే మార్క్ క్వారీ ఎన్నికాడు. ఈయన ఎన్నో అంటే 24%. ఈయన పార్టీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏ పార్టీ అంటే లిబర్ పార్టీ. క్వశ్చన్ ఏ విధంగా వస్తుంటే ఇప్పుడు 10 మారింది ఎగ్జామ్ లో. కెనడా ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికాడు అని ఏ పార్టీ వాడు, లేదా అంతకుముందు ఎవరు పని చేసింటే జస్టిన్ ట్రూడో. ఎందుకంటే ఇతను రాజీనామా చేసినమాట. ఇతను రాజీనామా చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని వివాదాలు చేశారు మన ఇండియా గురించి. అందుకు ఇతను రాజీనామా చేసి కొత్తగా ప్రధానమంత్రికి ఎన్నికాడు. నెక్స్ట్ ఫ్రాన్స్ అధ్యక్షుడు వచ్చేసి ఎవరంటే ఇమ్రాన్ మోక్రాన్ వచ్చారు. ఇతను మన దేశానికి 2024 రిపబ్లిక్ వచ్చేసి గెస్ట్ గా రావడం జరిగింది. ఏ దేశం అంటే ఫ్రాన్స్ అధ్యక్షుడు, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ జర్మనీ ఛాన్సలర్ వచ్చేసి ఫెడరిక్ మురాజా. ఇతను దేశాన్ని ఎన్నికాడమా 6th May 2025 అపాయింట్మెంట్ అయ్యాడు. ఈయన పార్టీ వచ్చేసి ఏం పార్టీ అంటే క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ పార్టీ. మళ్ళీ సార్ ఈయన పార్టీ వచ్చేసి సిడియు. ఏదమ్మా సిడియు అంటే సి అంటే క్రిస్టియన్, డి వచ్చేసి డెమోక్రటిక్, యు అంటే యూనియన్ పార్టీ. అంతకుముందు వచ్చేసి ఎవరంటే జర్మనీ ఛాన్సలర్ వచ్చేసి ఓలాఫ్ అనే వ్యక్తి ఉన్నాడు. నెక్స్ట్ అదేవిధంగా ఇటలీ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరంటే జార్జియా మెలోని. అదేవిధంగా ఇటీవల వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్ ప్రధానమంత్రి వచ్చేసి కైరోస్ మాటర్. నెక్స్ట్ అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈయన 2025 జనవరి 29 ఎన్నికాడు. ఈయన ఎన్నో అంటే 47%. అదేవిధంగా ఆయన పార్టీ వచ్చేసిందంటే రిపబ్లిక్ పార్టీ. ఏ పార్టీ సార్? రిపబ్లిక్ పార్టీ. గుర్తు వచ్చేసి ఏదంటే ఏనుగు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ లాగా ఉండబట్టి ఆయన పేట అంటే ఏనుగుతో లాగా ఉండదు. గుర్తు అంటే జస్ట్ ఊరికే ఆయన పార్టీకి అట్లా సింబల్ కు గుర్తు పెట్టుకోవడానికి ఆయన కోడ్ గురించి చెప్పినాం అంతే. మళ్ళా ఏమనుకోవద్దండి. నెక్స్ట్ జపాన్ ప్రధానమంత్రి వచ్చేసి సింగేర్ స్మార్టర్. అయితే ఇక్కడ మనకు కావాల్సిన G7 మీటింగ్ 2025 లో జూలై 10 నుంచి జూన్ 10 వరకు ఈ మీటింగ్ ఎవరు ఫౌండ్ అంటే ఇండియా ప్రైమ్ మినిస్టర్ గెస్ట్ గా హాజరవుతారు నరేంద్ర మోడీ. వెరీ ఇంపార్టెంట్ ఇది మనకి ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ G7 మీటింగ్ దీంతో G7 వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ యొక్క మీటింగ్ ఏమి జరిగింది, ఏం కథ మొత్తం మనం కోడ్ గురించి చెప్పినాం. ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎవరు ప్రధానమంత్రి, ఇది జీకే, ఇది కరెంట్ అఫైర్స్. ఈ కోడ్ ఏ విధంగా అడుగుతాడు. లేకపోతే ఎగ్జామ్ G7 లో లేని దేశం అంటాడు. G7 లో లేని దేశం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.